Hello all, welcome to CSBIS Academy. In this lecture, we are going to discuss three issues. One is COVID-19 and plasma therapy. Second one, BS6 emission standards. And third one, ocean deoxygenation. So let's start with COVID-19 and plasma therapy. సో ఈసారి ప్రిలిమ్స్కి కోవిడ్-19 నేపథ్యంలో 2-3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో నేరుగా కోవిడ్-19 గురించి కాకపోయినా సరే, సో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మనం ఈసారి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి కొంచెం కోవిడ్-19కి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసి ఆ తర్వాత ప్లాస్మా థెరపీ చూద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. సో కోవిడ్-19 అనేది ఇట్స్ ద డిసీజ్. సో కోవిడ్-19 అనేది వ్యాధి పేరు. సో చైనాలో 2019 చివర్లో అంటే 2019 డిసెంబర్లో కనుక్కున్న వ్యాధి ఇది. సో ఈ వ్యాధికి మూలం ఏంటి అనేది ఇప్పటివరకు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చిందా, అసలు ఎక్కడి నుంచి పుట్టింది అనేది గుర్తించలేకపోయారు. సో బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ దట్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ హ్యూమన్స్ టు హ్యూమన్స్, అంటే మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్న వ్యాధి ఇది. సో కరోనా వైరస్ డిసీజ్ 19. సో కరోనా వైరస్ డిసీజ్ 19 అనేది ఇయర్ 2019ని సూచిస్తుంది ఇక్కడ. సో ఇది చైనాలోని వుహాన్లో పుట్టింది అని చెప్పేసి మనకు తెలుసు. సో దీన్ని కలగజేసేది ఒక వైరస్, ఇట్స్ ఎ వైరల్ డిసీజ్. సో సార్స్ CoV-2. సో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ కరోనా వైరస్ 2 అనే వైరస్ వల్ల వస్తుంది ఇది. సో ఈ వైరస్ కరోనా వైరసెస్ అనే ఫ్యామిలీకి చెందిన వైరస్. సో 2002లో సార్స్ అనే ఒక శ్వాసకోశ సంబంధ వ్యాధి వచ్చింది. ఇట్ వాజ్ అ వైరల్ డిసీజ్. సో ఆ సార్స్ వైరస్ ఏదైతే ఉందో అదే ఫ్యామిలీకి చెందిన వైరస్ కాబట్టి దీన్ని సార్స్ కరోనా వైరస్ 2 అని చెప్పేసి దీన్ని నామకరణం చేశారు. సో దానివల్ల వచ్చే వ్యాధి కోవిడ్-19. సో సింపుల్గా కరోనా వైరస్, కరోనా డిసీజ్ అంటున్నారు దీన్ని. సో ఇది వైరల్ డిసీజ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు. ఇదే కాదు, చికెన్ గున్యా, ఎబోలా, జీకా వైరస్, HIV, హెపటైటిస్ ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్. ఇక రెండోది బ్యాక్టీరియా కూడా ఇట్స్ ఎ ప్యాథోజన్. సో ప్యాథోజన్స్ అంటే బేసికల్లీ వ్యాధిని కలిగించే జీవుల్ని ప్యాథోజన్స్ అంటాం. ప్యాథో ఇండికేట్స్ డిసీజ్, సో జెన్ ఇండికేట్స్ గివింగ్ బర్త్ టు. సో దీస్ ఆర్ ద ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కాజెస్ డిసీజెస్. సో మనుషుల్లో వ్యాధుల్ని కలగజేసే జీవుల్ని ప్యాథోజన్స్ అంటాం. సో వైరసెస్, బ్యాక్టీరియా వల్ల మనకు తెలుసు ట్యూబర్క్యులోసిస్ లాంటి వ్యాధులు వస్తుంటాయి, టీబీ అంటాం. ఇకపోతే ఫంగై వల్ల కూడా క్యాండిడియాసిస్ లాంటి వ్యాధులు వస్తుంటాయి. ప్రోటోజోవన్స్ వల్ల మనకు బాగా తెలుసు ఫేమస్ మలేరియా వ్యాధి. ఓకే, సో మలేరియా ప్రోటోజోన్ వల్ల కలిగే వ్యాధి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారం ఇలాంటి వాటి వల్ల వస్తుంది. సో హెల్మింథస్ జీవులు, సో మామూలుగా నులి పురుగులు లాంటి జీవులు ఇవి, వీటి వల్ల కూడా మనుషుల్లో వ్యాధులు కలుగుతాయి. ఫైలేరియాసిస్ బోధకాలు అంటాం. సో అది హెల్మింథస్ జీవుల వల్ల వచ్చే వ్యాధి. సో ఈ రకంగా ప్యాథోజన్స్ అంటే ఏంటో తెలుసుకోండి. నెక్స్ట్ యాంటీజెన్స్ అనే మాట. సో ప్యాథోజన్స్ అనేవి ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సో ఆ ప్యాథోజన్లోని ఏ భాగం అయితే వ్యక్తిలో వ్యాధిని కలగజేస్తుందో దాన్ని యాంటీజెన్ అంటాం. సో antigen is part of pathogen which causes disease or which elicits immune response from the host. సో హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్ని కలగజేసే ప్యాథోజన్లో భాగాన్ని యాంటీజెన్ అంటాం. సో ఇలా యాంటీజెన్ ఒక వ్యక్తి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇమ్యూన్ రెస్పాన్స్లో భాగంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో దీస్ యాంటీబాడీస్ న్యూట్రలైజ్ యాంటీజెన్స్. ఈ యాంటీజెన్స్తో అవి కపుల్ అయిపోయి, అంటే యాంటీజెన్స్తో అవి బైండ్ అయిపోయి సో ఆ యాంటీజెన్స్ని న్యూట్రలైజ్ చేసేస్తాయి. సో ఈ యాంటీబాడీస్ని బి సెల్స్ అని చెప్పేసి బి సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాంటీబాడీస్ ఆర్ వై షేప్డ్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై బి సెల్స్. సో ఈ బి సెల్స్ అనేవి మామూలుగా బోన్ మ్యారోలో ఉత్పత్తి అవుతాయి. సో కొన్ని బి సెల్స్ అనేవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి యాంటీజెన్కి అగైనెస్ట్గా ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ మెమరీ సెల్స్. అంటే సో ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ మొత్తాన్ని గుర్తుపెట్టుకుంటాయి, అంటే ఈ యాంటీజెన్స్ని గుర్తుపెట్టుకుంటాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ ప్యాథోజన్ ఆ వ్యక్తి మీద అటాక్ చేసినప్పుడు సో ఈ మెమరీ సెల్స్ ఆ యాంటీజెన్ని గుర్తించి వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేస్తుంది. సో ఇదే ఇమ్యూన్ రెస్పాన్స్ని తిరిగి ప్రారంభిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇంక్యుబేషన్ పీరియడ్ అనే మాట కూడా వింటాం మనం.
ఇంక్యుబేషన్ పీరియడ్ అనే మాట ఏంటంటే ఒక ప్యాథోజన్ లేదా ఒక యాంటీజన్ వ్యక్తి శరీరంలో ప్రవేశించిన తర్వాత వెంటనే వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. సో సిమ్టమ్స్ అనేవి వెంటనే కనిపించకపోగా కొంతకాలం తర్వాత ఆ వ్యాధి ప్రభావంగానే వ్యాధి లక్షణాలు కానీ కనిపిస్తాయి. సో ఈ మధ్య కాలాన్ని అంటే వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించే మధ్యలో ఉండే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. సో మామూలుగా కొన్ని వారాల నుంచి కొన్ని నెలల పాటు ఉండొచ్చు ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది. ఒక్కొక్క వ్యాధికారక జీవిని బట్టి ఇది మారుతూ ఉంటుంది. సో ఈ కోవిడ్-19 డిసీజ్లో మామూలుగా ఇది 7 నుంచి 14 రోజులు అంటాం. సో అంటే ఈ కరోనా వైరస్ వ్యక్తిలోకి ప్రవేశించిన తర్వాత 7 రోజుల నుంచి 14 రోజుల తర్వాత దీనికి సంబంధించిన సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. సో మామూలుగా సిమ్టమ్స్ వచ్చేసి డ్రై కఫ్ కానీ, సో డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ కానీ, అండ్ నో సెన్స్ ఆఫ్ స్మెల్ కానీ, అంటే రుచికి సంబంధించిన లేదా స్మెల్కి అంటే దేన్ని స్మెల్ చేయలేకపోవడం, అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కఫ్, ఇంకా జ్వరం రావడం, ఇలాంటివన్నీ కూడా దీనికి సంబంధించిన సిమ్టమ్స్. కొంతమందిలో ఇది ఏ రకమైన సిమ్టమ్స్ కనిపించకుండా ఉండొచ్చు. సో వాళ్ళని అసిమ్ప్టోమేటిక్ క్యారియర్స్ అంటాం. ఇకపోతే ఇమ్యూనిటీ అంటే ఒక ప్యాథోజన్కి వ్యతిరేకంగా శరీరం చూపించే రెస్పాన్స్నే ఇమ్యూనిటీ అంటాం. శరీరంలో ఉండే మెకానిజంనే ఇమ్యూన్ సిస్టమ్ లేదా ఇమ్యూనిటీ అంటాం. సో దిస్ ఇమ్యూనిటీ కెన్ బి ఆఫ్ ఇన్నేట్ టైప్ ఆర్ అక్వైర్డ్ టైప్. అంటే ఆ వ్యక్తికి జన్మతః అంటే పుట్టుకతోనే ఇమ్యూనిటీ కనుక కలిగితే దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. అలా కాకుండా ఆ వ్యక్తి జీవిత కాలంలో సొంతంగా ఒక వ్యాధికి ఇమ్యూనిటీ కనుక డెవలప్ చేసుకుంటే దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ లేదా అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. అంటే ప్రతి వ్యక్తికి అంటే ప్రతి ఇండివిజువల్ సో పుట్టినప్పుడు మదర్ ప్లసెంటా కారణంగా అంటే ప్లసెంటా ద్వారా తల్లి శరీరంలో నుంచి కొన్ని ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ అనేవి లైక్ మైక్రోసైట్స్, మ్యాక్రోఫేజెస్, మ్యాస్ట్ సెల్స్, ఇవన్నీ కూడా తల్లి శరీరం నుంచి బిడ్డ శరీరంలోకి వస్తాయి. సో ఆ రకంగా కొంత ఇమ్యూనిటీ అనేది ఆ వ్యక్తికి పుట్టుకతోనే ఉంటుంది. దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. సో ఇట్ ఈస్ నాన్ స్పెసిఫిక్. అలా కాకుండా వ్యక్తి జీవిత కాలంలో కొన్ని వ్యాధుల బారిన పడినప్పుడు లేదా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఆ వ్యక్తి మీద దాడి చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా దానికి అగెనిస్ట్గా ఇమ్యూనిటీని సంతరించుకుంటాడు, ఆ ఇమ్యూనిటీని సంపాదించుకుంటాడు. దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఇట్ ఈస్ స్పెసిఫిక్ టైప్ అంటే స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. ఫర్ సపోజ్ వ్యక్తి శిశువుగా ఉన్నప్పుడు జలుబుకి సంబంధించిన వైరస్, ఫ్లూ వైరస్ ఆ వ్యక్తి మీద అటాక్ చేసింది అనుకోండి, ఆ చిన్నారి మీద. సో ఆ చిన్నారి శరీరం ఆ ఫ్లూ వైరస్కి వ్యతిరేకంగా ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుంది. సో ఆ రకంగా ఇట్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ దట్ వైరస్. అంటే ఆ వైరస్ భవిష్యత్తులో ఇంకెప్పుడైనా ఆ ఫ్లూ వైరస్ ఆ వ్యక్తిని ఆ చిన్నారిని అటాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా శరీరం అనేది ఇమ్యూన్ రెస్పాన్స్ చూపిస్తుంది అన్నట్టు. సో అది అక్వైర్డ్ ఇమ్యూనిటీ, ఇట్ ఈస్ స్పెసిఫిక్. ఓకే. సో అంతేకాకుండా శరీరంలో వచ్చే ఇమ్యూనిటీని యాక్టివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ అని కూడా అంటాం. సో యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మామూలుగా వ్యాక్సిన్స్ కలగజేసే దాన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. అలా కాకుండా యాంటీబాడీస్ని నేరుగా వ్యక్తి శరీరంలో ప్రవేశపెడితే దాన్ని పాసివ్ ఇమ్యూనిటీ అంటాం. సో తేడా ఏంటి అంటే సో యాక్టివ్ ఇమ్యూనిటీలో యాంటీజెన్ని వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెడుతున్నాం, ప్రతి జనకాన్ని వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెడుతున్నాం. సో ఇప్పుడు పోలియో వైరస్ ఉంది, పోలియో వైరస్ కారణంగా పోలియోమైలైటిస్ అనే వ్యాధి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు పోలియో వైరస్ని చంపేసి లేదా ఇనాక్టివేట్ చేసి అంటే ఆ పోలియో వైరస్ని దాని తీవ్రతను తగ్గించి దాని వ్యాధిజనక ప్రభావాన్ని తగ్గించి లేదా ఆ వైరస్ని చంపేసి దాన్ని ఆ చిన్నారి శరీరంలో ప్రవేశపెట్టామనుకోండి. సో ఆ వ్యక్తి శరీరం ఆ చనిపోయిన వైరస్ని యాంటీజెన్ కింద కన్సిడర్ చేస్తుంది. యాంటీజెన్ కింద కన్సిడర్ చేసి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో దానికి వ్యతిరేకంగా ఇమ్యూన్ రెస్పాన్స్ని చూపిస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి పెడుతుంది. సో ఇది దేనివల్ల జరిగింది? వ్యక్తి శరీరంలో మనం చనిపోయిన వైరస్ని ప్రవేశపెట్టాము, కాకపోతే ఆ వ్యక్తి శరీరం దాన్ని యాంటీజెన్గా భావించి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడంతో పాటు భవిష్యత్తులో ఈ అటాక్స్ అగైనెస్ట్గా కొంత మెమరీని, కొంత ఇమ్యూనిటీని ముందే సంపాదించుకుంటుంది. ఓకే. సో హియర్ దెర్ ఈజ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్
హోస్ట్స్ ఇమ్యూన్ సిస్టమ్. సో హోస్ట్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి అదే ఇమ్యూన్ రెస్పాన్స్ని సంపాదించుకుంటుంది. సో అందుకని దీన్ని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. సో మామూలుగా వ్యాక్సిన్ల ద్వారా వచ్చే ఇమ్యూనిటీని యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఇట్ ఈజ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అంటే వ్యక్తి జీవితకాలంలో తనంతట తానుగా సంపాదించుకుంటున్నాడు అండ్ ఇట్ ఈజ్ ఆఫ్ యాక్టివ్ టైప్. ఓకే, అలా కాకుండా ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఏం చేస్తారంటే నేరుగా బయట తయారు చేసిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ వేరే వ్యక్తి శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ని కానీ రోగి శరీరంలో ప్రవేశపెడతారు. అందుచేత డైరెక్ట్గా రెడీమేడ్గా బయట నుంచి తయారు చేసిన యాంటీబాడీస్ అనేవి వ్యక్తి శరీరంలో ప్రవేశపెట్టడం వల్ల అవి వెంటనే యాంటీజెన్స్కి వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రారంభిస్తాయి. ఓకే, ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రారంభిస్తాయి అన్నట్టు. సో దట్ ఈస్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇందులో హోస్ట్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పాత్ర ఏమీ లేదు. బయట నుంచి మనం మోనోక్లోనల్ యాంటీబాడీస్ని కానీ లేదా వేరే వ్యక్తి శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ని కానీ రోగి శరీరంలో ప్రవేశపెడుతున్నాం. అందుకని దాన్ని ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. ఓకే, కోన్వాలసెంట్ ప్లాస్మా థెరపీలో లేదా ప్లాస్మా థెరపీలో మనం గమనించే ఇమ్యూనిటీ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఓకే, సో ఇందులో ఏం జరుగుతుంది అనేది ముందు చూద్దాం. అయితే ఈ వ్యాధిని నిర్ధారించడానికి అసలు ఇది మామూలుగా శ్వాస సంబంధమైన ఇబ్బందులు అనేవి అది ఆస్తమా కారణంగా కావచ్చు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కారణంగా కావచ్చు, లేదా పొల్యూషన్ కారణంగా కావచ్చు, ఏ రకంగానైనా కావచ్చు. అయితే ఇది ఈ వైరస్ వల్ల వచ్చిన వ్యాధే కోవిడ్-19 అని నిర్ధారించడానికి ప్రతి వ్యాధికి కొన్ని నిర్ధారణ పరీక్షలు ఉంటాయి. సో అలా కోవిడ్-19కి సంబంధించిన గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్, సో అత్యుత్తమ పరీక్ష ఏంటి అంటే RT-PCR టెస్ట్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్ అనేది. ఓకే, సో ఈ టెస్ట్ ద్వారా వైరస్ యొక్క తీవ్రతని, వైరస్ యొక్క ఉనికిని గుర్తిస్తారు. ఓకే, వ్యాక్సిన్స్ అనేవి మనం ఇందాక చూసాం. వ్యాక్సిన్స్ ఆర్ బయాలజికల్ ప్రిపరేషన్స్ కంటైనింగ్ కిల్డ్ ఆర్ అటెన్యూయేటెడ్ యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ని చంపేసిన స్థితిలో కానీ వాటిని వీకెన్ చేసిన స్థితిలో అంటే బలహీనపరిచిన స్థితిలో కానీ బయాలజికల్ సొల్యూషన్ కింద తయారు చేసి దాన్ని ముందే అంటే ఒక ప్రొటెక్టివ్ మెకానిజంగా ముందే వ్యక్తులకు ఇస్తారు. సో ఇవి వ్యక్తిలో ఆల్రెడీ ఒక ఇమ్యూన్ సిస్టమ్ని ముందే తయారు చేసి పెడతాయి. భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆయా వ్యాధికారక జీవులకి వ్యతిరేకంగా ఇమ్యూన్ రెస్పాన్స్ని చూపించడానికి సిద్ధంగా ఉంటుంది అతని శరీరం. ఓకే, సో దట్ ఈస్ వ్యాక్సిన్స్. సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం పోలియో వ్యాక్సిన్ గురించి, BCG వ్యాక్సిన్ గురించి, DPT వ్యాక్సిన్ గురించి. సో ఓకే, సో ఈ వ్యాక్సిన్స్ని యూనివర్సలైజ్ చేస్తూ మనం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చాము. సో మిషన్ ఇంద్రధనుష్ కూడా కొన్ని 7 రకాల వ్యాధులకి వ్యతిరేకంగా వ్యాక్సిన్లని యూనివర్సల్గా అందరికీ అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం. దాని తర్వాత ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ అన్నారు. ఓకే, సో ఇది వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారం. సో ఈ కోవిడ్-19కి యాక్చువల్గా దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ థెరపీ ఆర్ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ వ్యాక్సిన్ ఆర్ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ డ్రగ్. సో కోవిడ్-19 కలగజేసే వైరస్లను చంపడానికి ఏ రకమైన థెరపీ కానీ, ఏ రకమైన డ్రగ్స్ కానీ, ఏ రకమైన వ్యాక్సిన్లు కానీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఓకే, స్పెసిఫిక్ థెరపీ అనేది ఇప్పటి వరకు లేదు. కాకపోతే కొన్ని వేరే వ్యాధులకు వాడే ఔషధాలు కోవిడ్-19 రోగుల్లో సిమ్టమాటిక్ రిలీఫ్, సో ఆ వ్యాధి లక్షణాల నుంచి కాస్త ఉపశమనం కలగజేయడానికి అని చెప్పేసి ప్రభావవంతంగా ఉన్నాయి అని పరిశోధనల్లో తేలింది. సో అందులో దాదాపు ఒక 10-12 రకాల డ్రగ్స్ ఉంటాయి. కొన్ని వార్తల్లో ఉన్న డ్రగ్స్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను నేను. సో ఒకటి హైడ్రాక్సిక్లోరోక్విన్. సో మనకు తెలుసు ఇట్స్ యాంటీ మలేరియా డ్రగ్. సో మలేరియా వ్యాధిగ్రస్తులకు ఇచ్చే మందు ఇది. కాకపోతే దీనికి కొంత ప్రభావం ఉంది. కోవిడ్-19 రోగుల్లో ఇది కాస్త ఉపశమనం కలగజేస్తుందని చెప్పేసి ప్రచారం వచ్చింది. ఆ తర్వాత అమెరికా లాంటి దేశాలు దీన్ని దిగుమతి చేయమని భారత్ని కోరాయి. అవి మనం చూసాము. ఇకపోతే డెక్సామెథోసోన్ ఇట్స్ స్టీరాయిడ్. సో మామూలుగా స్టీరాయిడ్ డ్రగ్ ఇది. సో ఈ స్టీరాయిడ్స్ అనేవి బేసికల్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి వ్యతిరేకంగా కొన్ని పెయిన్ కిల్లర్స్గా అంటే మామూలుగా కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ జరిపినప్పుడు ఆ వ్యక్తుల శరీరాల్లో బాగా నొప్పి కలుగుతుంది. అలాంటి వాటిని ఆ నొప్పిని రిలీవ్ చేయడానికి, సో క్యాన్సర్ రోగుల్లో నొప్పిని రిలీవ్ చేయడానికి కూడా డెక్సామెథసోన్ వాడతారు. అంతేకాకుండా ఇట్స్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సర్ అంట. సో పర్ఫార్మెన్స్ ఎన్హాన్సర్ అంటే మామూలుగా అథ్లెట్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎవరైతే ఇన్ఫెక్షన్కి కానీ కొన్ని గాయాల పాలైనప్పుడు వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడానికి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి డెక్సామెథసోన్ని వాడతారు. కాకపోతే ఇట్ ఈస్ డిసప్రూవ్డ్ బై
వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ డెక్సామెథసోన్ వాడకాన్ని అథ్లెట్లలో నిషేధించింది. సో అథ్లెట్లు కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ డెక్సామెథసోన్ని వాడరాదు. వాడితే వాళ్ళు బ్యాన్కి గురవుతారు, నిషేధానికి గురవుతారు. ఓకే, ఇక పోతే రెమ్డెసివిర్ కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. యాక్చువల్గా ఈ రెమ్డెసివిర్ అనేది ఇక్కడ చివరిలో విఐఆర్ అనేది ఉంది చూసారు, ఇట్స్ ఎ సఫిక్స్. సో ఈ సఫిక్స్ దేన్ని సూచిస్తుందంటే దీస్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ వైరల్ డిసీజెస్, అంటే మామూలుగా వైరస్ల చేత వచ్చే వ్యాధులకు వ్యతిరేకంగా వాడే డ్రగ్స్లో చివర సాధారణంగా విఐఆర్ అనే సఫిక్స్ ఉంటుంది. ఓకే, సో ఎబోలా వైరస్కి వ్యతిరేకంగా అంటే ఎబోలా వ్యాధికి వ్యతిరేకంగా తయారు చేసిన డ్రగ్ ఇది రెమ్డెసివిర్ అనేది. సో అదేవిధంగా ఫావిపిరావిర్ అనేది కూడా యాంటీవైరల్ డ్రగ్గే. సో ఈ రెండు కూడా COVID-19 పేషెంట్లకు కూడా పనికొస్తున్నాయని చెప్పేసి ప్రచారం వచ్చింది. సో ఈ రకంగా ఇవి వార్తల్లో ఉన్న డ్రగ్స్. ఇకపోతే ప్లాస్మా థెరపీ అనేది కూడా COVID-19 వ్యాధి కాంట్రాక్ట్ అయ్యి ఉండి, అంటే COVID-19 వ్యాధికి గురై ఉండి చివరి దశలో అంటే ఇంకే రకమైన మందులు కానీ ఇంకే రకమైన థెరపీస్ కానీ పనిచేయనప్పుడు ఆఖరి ప్రయత్నంగా ప్లాస్మా థెరపీని వాడొచ్చు అని చెప్పేసి ప్లాస్మా థెరపీని సజెస్ట్ చేశారు. సో ICMR కూడా అప్రూవ్ చేసింది ప్లాస్మా థెరపీ. అఫ్ కోర్స్ లిమిటెడ్ స్కేల్స్లో కొన్ని క్రిటికల్ కండిషన్లో ఉన్న కేసుల్లో మాత్రమే ప్లాస్మా థెరపీని వాడుతున్నారు. సో ఢిల్లీలో మొట్టమొదటిసారిగా ఇండియాస్ ఫస్ట్ ప్లాస్మా బ్యాంక్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్, అంటే ఢిల్లీలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొదటి ప్లాస్మా బ్యాంక్ని, బ్లడ్ బ్యాంక్ లాగా ప్లాస్మా బ్యాంక్ని కూడా ఒకదాన్ని స్టార్ట్ చేశారు. అందుకని చెప్పేసి ఇది న్యూస్లోకి ఉంది. సో ప్లాస్మా ఏంటి అంటే ప్లాస్మా ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ బ్లడ్లో మన రక్తంలో ముఖ్యమైన అణుఘటకం ప్లాస్మా అనేది. సో రక్తంలో మనకు తెలుసు, సో రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, కొన్ని ప్రోటీన్స్, కొన్ని డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, కొన్ని లిపిడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో కాకపోతే అవన్నీ దేంట్లో కరిగి ఉంటాయి, దేంట్లో తేలియాడుతూ ఉంటాయి అంటే ప్లాస్మాలో తేలియాడుతూ ఉంటాయి. సో ప్లాస్మా ఈజ్ ఎల్లోయిష్ లిక్విడ్. సో ప్లాస్మా అనేది ఒక పసుపు రంగు పదార్థం. సో అది వాటరీగా ఉండే సొల్యూషన్. సో దాంట్లోనే ఇవన్నీ కూడా ఈ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఫ్లోట్ అవుతూ ఉంటాయి, తేలియాడుతూ ఉంటాయి అన్నట్టు. సో ప్లాస్మా ఈజ్ ద మ్యాట్రిక్స్ ఒక రకంగా. సో ప్లాస్మా అనే మ్యాట్రిక్స్లోనే ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటాయి. సో ఆ కారణంగానే ఇవన్నీ బ్లడ్ వెజల్స్లో ఒక చోట నుంచి ఇంకొక చోటకి ప్రవహిస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఈ ప్లాస్మా అనేది మనం ఇందాకే ఇమ్యూన్ రెస్పాన్స్లో భాగంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. బి సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ యాంటీజెన్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి అన్న విషయం తెలుసుకున్నాం. అయితే ఒక వ్యక్తి COVID-19కి గురైనప్పుడు, COVID-19 వ్యాధి బారిన పడినప్పుడు బేసిక్గా అతని ఇమ్యూన్ సిస్టమే, ఆ వ్యక్తి యొక్క ఇమ్యూన్ సిస్టమే దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. సో ఆ వ్యక్తిలోని ఇమ్యూన్ సిస్టమ్, ఆ వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ ఆ వైరస్ని న్యూట్రలైజ్ చేస్తాయి. సో ఆ రకంగా ఒక వ్యక్తి COVID-19 బారిన పడి రికవర్ అయ్యాడు అనుకుందాం. సో రికవర్ అయ్యాడంటే దేని కారణంగా రికవర్ అయ్యాడు? ఆ వ్యక్తి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ చూపించిన రెస్పాన్స్ కారణంగా రికవర్ అయ్యాడు. అంటే ఆ వ్యక్తిలో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ కారణంగా ఉత్పత్తి అయ్యాడు. సో ఆ యాంటీబాడీస్ ఆ వ్యక్తి రక్తంలో ఉంటాయి. సో రక్తంలో ఎక్కడ ఉంటాయి? ప్లాస్మాలో ఉంటాయి. ఓకే, సో ఇలా ఒక వ్యాధి బారిన పడి రికవర్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మానే కోన్వాలసెంట్ ప్లాస్మా అంట. ఓకే, సో దిస్ కోన్వాలసెంట్ ప్లాస్మా కంటైన్స్ యాంటీబాడీస్. సో ఆ వ్యక్తి ఏదైతే రోగం నుంచి బయటపడ్డాడో ఆ రోగానికి వ్యతిరేకంగా ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ ఆ ప్లాస్మాలో ఉంటాయి. సో ఆ రకంగా COVID-19 నుంచి రికవర్ అయిన పేషెంట్లో ప్లాస్మాని సేకరించి ఆ ప్లాస్మాని ఎవరైతే పేషెంట్ ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే రోగి ఉన్నాడో COVID-19 రోగి, ఆయనకు గనక ట్రాన్స్ఫ్యూజ్ చేయగలిగితే, ఆయనకు గనక అడ్మినిస్టర్ చేయగలిగితే ఆ మెకానిజంని, ఆ థెరపీనే ప్లాస్మా థెరపీ అంటాం. సో ప్లాస్మా థెరపీ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్ plasma from a COVID-19 recovered patient and administering that plasma to another patient who is suffering from COVID-19. సో COVID-19 నుంచి రికవర్ అయిన ఒక వ్యక్తి, కోలుకున్న ఒక వ్యక్తి శరీరం నుంచి, రక్తం నుంచి ప్లాస్మాని సేకరించి దాన్ని COVID-19తో బాధపడుతున్న ఇంకొక వ్యక్తి శరీరంలోకి ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే దాన్ని ప్లాస్మా థెరపీ అంటాం. సో ఆ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ అనేవి ఆ రోగికి రెడీమేడ్గా
ఇమ్యూన్ రెస్పాన్స్ని కలగజేయడానికి ఉపయోగపడతాయి. సో ఆ వ్యక్తి శరీరంలో, ఆ రోగి శరీరంలో వైరస్తో పోరాడడానికి ఉపయోగపడతాయి. సో ఆ రకంగా ఇది ప్యాసివ్ ఇమ్యూనిటీని కలగజేస్తుంది. సో అందులో రోగి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏ పని చేయదు. ఆల్రెడీ మనం బయట నుంచి రెడీమేడ్గా యాంటీబాడీస్ని రోగి శరీరంలోకి ప్రవేశపెడుతున్నాం. సో ఆ రకంగా ఆ వ్యక్తికి మనం ప్యాసివ్ ఇమ్యూనిటీని కలగజేస్తున్నాం అన్నట్టు. సో బయట నుంచి ప్రవేశపెట్టిన యాంటీబాడీస్ ఆ రోగి శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్తో, ఆ రోగి శరీరంలో ఉన్న వైరస్తో పోరాడతాయి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ప్లాస్మా థెరపీ అండ్ ప్లాస్మా. ఓకే, సో ఇదే కోవిడ్-19 నేపథ్యంలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఐసీఎంఆర్. సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనేది ఐసీఎంఆర్ అంట. సో ఐసీఎంఆర్ అనేది మన ఇండియాలో బయోమెడికల్ రీసెర్చ్కి సంబంధించిన అపెక్స్ బాడీ. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది ఇది. సో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇన్స్టిట్యూషన్ ఇది. సో బయోమెడికల్ రీసెర్చ్ అంటే మామూలుగా అంటువ్యాధులు కానీ జీవనశైలి వ్యాధులు, సో కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, సో హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఇలాంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసిన కోవిడ్-19, హెపటైటిస్, ట్యూబర్క్యులోసిస్, ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజ్ వీటికి కూడా వాటి పట్ల రీసెర్చ్, అంటే అసలు ఈ వ్యాధి వేటి కారణంగా వస్తుంది, దాని డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏంటి, సో దీనికి థెరపీ ఏమేమి వాడాలి, సో వీటికి సంబంధించిన పరిశోధనలు చేసే అత్యున్నత సంస్థే ఐసీఎంఆర్. ఓకే, ఇక రెండోది సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంటాం, సిడిఎస్సిఓ. సో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 అండ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945 అనుగుణంగా ఏర్పాటు చేసిన కేంద్ర సంస్థ ఇది. ఇట్స్ ఎ నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ, ఎన్ఆర్ఏ అంట. సో దీని పని ఏంటి అంటే మామూలుగా వ్యాధులకు సంబంధించి తయారు చేసే డ్రగ్స్ ఏవైతే ఉంటాయి, వ్యాధులను ఎదుర్కోవడానికి తయారు చేసే డ్రగ్స్, ఔషధాలు అంటాం. సో వాటికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ని ఏ విధంగా కండక్ట్ చేయాలి, అండ్ ఆ డ్రగ్స్ని అప్రూవల్ ఎలా చేయాలి, అండ్ ఆ డ్రగ్స్ని అప్రూవ్ చేయడం, ఆ డ్రగ్స్కి సంబంధించిన స్టాండర్డ్స్ని డిక్టేట్ చేయడం లేదా స్టాండర్డ్స్ని నిర్దేశించడం, కొన్ని ఇంపోర్ట్ చేసుకున్న డ్రగ్స్, వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న డ్రగ్స్ యొక్క క్వాలిటీ కంట్రోల్, ఇవన్నీ కూడా సిడిఎస్సిఓ చూసుకుంటుంది. ఓకే, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. ఓకే, సో ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందే పనిచేస్తుంది సిడిఎస్సిఓ అనేది. సో ఇకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వి ఆల్ నో దట్ ఇట్స్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక సంస్థ ఇది. సో ఇది మామూలుగా ప్రపంచవ్యాప్తంగా హెల్త్కు సంబంధించిన అంశాలని ఓవర్సీ చేస్తూ ఉంటుంది. అలాగే దేశాల మధ్య కోఆర్డినేషన్ కూడా చేస్తూ ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్ని రన్ చేయడం, సో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ సందర్భాల్లో రెస్పాండ్ అయ్యి వాటిని తగ్గించేలా, వాటి తీవ్రత తగ్గేలా చర్యలు తీసుకోవడం, సో దానికోసం అని చెప్పేసి గ్లోబల్గా అందరినీ కోఆర్డినేట్ చేయడం. అంతేకాకుండా కొన్ని పాండమిక్స్ ఉద్భవించినప్పుడు అలాంటి వాటికి వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ చేయడం, అలాంటి వాటిని తగ్గించడానికి కృషి చేయడం, కొన్ని లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్కి వ్యతిరేకంగా పోరాడడం, ఇవన్నీ కూడా WHO చేసే పనులు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాట ఏంటి అంటే పాండమిక్ అనే మాట. సో ఇప్పుడు మనం కోవిడ్-19 గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కోవిడ్-19 ఈజ్ ఎ పాండమిక్ డిసీజ్. సో పాండమిక్ డిసీజ్ అంటే కోవిడ్-19 పుట్టింది చైనాలో, వుహాన్ నగరంలో, కానీ ఇప్పుడు కోవిడ్-19 ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో ప్రపంచంలో ప్రతి మూల కోవిడ్-19 చేత ప్రభావితమైంది ఇప్పుడు. సో అంటే ఈ వ్యాధి ఒక చోట పుట్టినప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, దేశాలు దాటి, ఖండాలు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, కాబట్టి దాన్ని పాండమిక్ డిసీజ్ అంటాం. సో దో ద ఇన్ఫెక్షన్ టుక్ ఇట్స్ బర్త్ ఇన్ వన్ కంట్రీ, ఇట్ హ్యాస్ స్ప్రెడెడ్ ఇంటూ అదర్ కంట్రీస్ అండ్ అదర్ కాంటినెంట్స్. సో ఆ రకంగా ఒక వ్యాధి కనుక తన పుట్టిన చోటు నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశాలని దాటి, ఖండాలను దాటి విస్తరిస్తే దాన్ని పాండమిక్ అంటాం. అలా కాకుండా ఒక ప్రాంతానికి, ఒక రీజియన్కి లేదా ఒక కంట్రీకి, ఒక స్టేట్కి మాత్రమే పరిమితం అయితే దాన్ని ఎండమిక్ అంట. సో ఎండమిక్ డిసీజ్ అంటే ఇట్స్ ఎ లోకలైజ్డ్ డిసీజ్. పాండమిక్ అంటే ద డిసీజ్ విచ్ ఈస్ గోయింగ్ బియాండ్ కంట్రీస్ అండ్ బియాండ్ కాంటినెంట్స్. సో ఓకే, సరిహద్దులను దాటి కనుక విస్తరిస్తే దాన్ని పాండమిక్ డిసీజ్ అంట. ఓకే, సో ఇది కోవిడ్-19 అండ్ ప్లాస్మా థెరపీకి సంబంధించి ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్ని ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్
భారత్ స్టేజ్ 6 ఎమిషన్ నామ్స్ ఆర్ భారత్ స్టేజ్ 6 ఎమిషన్ స్టాండర్డ్స్. సో వెహికులర్ ఎమిషన్స్, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు అనేవి వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఢిల్లీ లాంటి నగరాల్లో 2 వీలర్స్ అవనివ్వండి, 4 వీలర్స్ అవనివ్వండి, అండ్ ఈవెన్ హెవీ వెహికల్స్, వీటి కారణంగా వీటి నుంచి వచ్చే ఉద్గారాలు ఆర్ వీటి నుంచి వచ్చే ఎమిషన్స్ ఎయిర్ పొల్యూషన్కి ప్రధాన కారణం. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ వెహికులర్ ఎమిషన్ని తగ్గించడానికి లేదా వాహనాల నుంచి వచ్చే ఉద్గారాల కాన్సన్ట్రేషన్ని తగ్గించడానికి భారత గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నిర్దేశించిన కొన్ని స్టాండర్డ్స్నే, కొన్ని నార్మ్స్నే భారత్ స్టేజ్ నార్మ్స్ అంటాం. సో భారత్ స్టేజ్ నార్మ్స్ ఆర్ ఎమిషన్ నార్మ్స్, ఆర్ ఎమిషన్ స్టాండర్డ్స్ విచ్ ఆర్ ఇంటెండెడ్ టు కర్బ్ ఎమిషన్స్ ఫ్రమ్ వెహికల్స్. సో వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి ఉద్దేశించిన స్టాండర్డ్స్ ఇవి, భారత్ స్టేజ్ స్టాండర్డ్స్. ఓకే, ఇప్పుడు మనం భారత్ స్టేజ్ 6లో ఉన్నాం. సో 2020 ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్ 6 నామ్స్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 1, 2020 నుంచి భారత్ స్టేజ్ 6 నార్మ్స్ అనేవి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అందుకని చెప్పేసి ఇది ఇంపార్టెంట్ ఈసారి మనకి. ఓకే, సో ఇప్పుడు వాహనాల నుంచి ఉద్గారాలని తగ్గించాలి అంటే రెండు పనులు చేయాల్సి ఉంటుంది మనం. ఒకటి, వాహనాల్లో వాడే ఇంధనం ఏదైతే ఉందో ఫ్యూయల్, సో ఆ ఫ్యూయల్ని అప్గ్రేడ్ చేయాలి. రెండవది, వాహనాల్లో ఇంజన్లో వాడే ఎక్విప్మెంట్ని కూడా అప్గ్రేడ్ చేయాలి. ఓకే, సో వాహనాల్లో మామూలుగా ఇంధనాన్ని మండిస్తాం, సో ఫ్యూయల్ని కంబస్ట్ చేస్తాం. సో ఆ ఫ్యూయల్ని కంబస్ట్ చేసే ఆ ఛాంబర్నే ఇంజన్ అంట. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంట. సో ఆ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లో ఫ్యూయల్ మండినప్పుడు లేదా ఇంధనం అనేది మండినప్పుడు ఒకవైపు ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ కారణంగా ఆ వాహనానికి మొబిలిటీ వస్తుంది, ఆ వాహనం ముందుకెళ్తుంది. రెండో వైపు ఎమిషన్స్, ఉద్గారాలు కూడా జనరేట్ అవుతాయి. సో ఆ ఎమిషన్స్లో ముఖ్యంగా ఏముంటాయి అంటే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, పార్టిక్యులేట్ మ్యాటర్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ ఉంటాయి. ఏంటి? కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ పార్టిక్యులేట్ మ్యాటర్. సో ఇవి ముఖ్యంగా వెహికులర్ ఎమిషన్స్లో మనం అబ్జర్వ్ చేసే పొల్యూటెంట్స్. ఇవి ప్రధాన వాయు కాలుష్య కారకాలు. ఓకే, సో అందుకని చెప్పేసి ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఫ్యూయల్ ఏదైతే ఉందో మనం వాడేది పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందులో సల్ఫర్ కాంటెంట్ని తగ్గిస్తాం. ఓకే, సో లో సల్ఫర్ ఫ్యూయల్ని వాడతాం BS 6 నామ్స్ ప్రకారం. ఓకే, సో దట్స్ ద ఫస్ట్ చేంజ్. రెండో చేంజ్ ఏంటి అంటే మరి పార్టిక్యులేట్ మ్యాటర్, నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించడానికి ఇంజన్ యొక్క ఎక్విప్మెంట్ని మారుస్తాం. ఓకే, సో ఈ ఆటోమొబైల్స్లో ఫిట్ చేసే ఇంజన్ ఏదైతే ఉందో దాని ఎక్విప్మెంట్లో మార్పులు తీసుకొస్తాం. సో ఈ BS 6 నామ్స్ వల్ల ఇంజన్లో ఏం మార్పులు తీసుకొచ్చాము అంటే 2 మార్పులు ప్రధానంగా. ఒకటి, డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్, అంటే ఇంధనంగా డీజిల్ని వాడే వాహనాల్లో, అంటే డీజిల్ని ఫ్యూయల్గా వాడే వాహనాల్లో ఆ డీజిల్ మండడం వల్ల జనరేట్ అయ్యే పార్టిక్యులేట్ మ్యాటర్ని, PM అంటాం సింపుల్గా, పార్టిక్యులేట్ మ్యాటర్ని తొలగించడానికి డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ అనేదాన్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది ఆ ఇంజన్లో భాగంగా. ఒకటి. రెండోది, సెలెక్టివ్ కెటలైటిక్ రిడక్షన్ అండ్ లీన్ నైట్రోజన్ ఆక్సైడ్ ట్రాప్. సో నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఏమో సెలెక్టివ్ కెటలైటిక్ రిడక్షన్ ఛాంబర్, SCR ఛాంబర్ అంట. సో ఇందులో ఏం చేస్తారు అంటే లిక్విడ్ యూరియా, సో లిక్విడ్ యూరియాలో అమ్మోనియా ఉంటుంది, NH3 అమ్మోనియా ఉంటుంది. ఆ అమ్మోనియా గుండా ఈ నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి పోయినప్పుడు ఈ నైట్రోజన్ ఆక్సైడ్ రిడ్యూస్ అవుతుంది. రిడ్యూస్ అంటే రిడక్షన్, క్షయకరణం అంటాం తెలుగులో. సో నైట్రోజన్ ఆక్సైడ్ రిడ్యూస్ అయ్యి నైట్రోజన్ అండ్ వాటర్గా మారిపోతుంది. ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్ అనేది పొల్యూటెంట్, వేరాజ్ నైట్రోజన్ అనేది నాట్ ఏ పొల్యూటెంట్. ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్ ఈజ్ ఎ పొల్యూటెంట్ బట్ నైట్రోజన్ ఈజ్ నాట్ ఏ పొల్యూటెంట్. సో ఆ రకంగా పొల్యూటెంట్ నైట్రోజన్ ఆక్సైడ్ కాస్త నైట్రోజన్ గాను వాటర్ గాను మారిపోతుంది. సో ద రియాక్షన్ ఇన్వాల్వ్డ్ హియర్ ఈజ్ రిడక్షన్. సో ఇందులో వాడే కెటలిస్ట్ వచ్చేసి లిక్విడ్ అమ్మోనియా లేదా లిక్విడ్ యూరియా.
ఓకే. సో వీటితో పాటు ఆ ఇంజన్ పర్ఫార్మెన్స్, ఇంజన్‌లో ఉన్న లోపాల గురించి, ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి బయట డిస్‌ప్లేలో ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అనేవి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఆ వెహికల్ డిస్‌ప్లేలో ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఈ 3 కూడా వెహిక్యులర్ ఎక్విప్‌మెంట్‌లో తీసుకొచ్చిన మార్పులు BS6 స్టాండర్డ్స్‌కి అనుగుణంగా. ఇంకొకటేమో సల్ఫర్‌ని తగ్గించి, ఫ్యూయల్‌లోనే సల్ఫర్‌ని తగ్గించడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్‌ని కూడా తగ్గించొచ్చు. సో ఆ రకంగా BS6 నార్మ్స్‌లో ఒకటి ఫ్యూయల్‌ని మార్చడం, రెండోది ఆటోమొబైల్ ఎక్విప్‌మెంట్‌ని, ఇంజిన్ ఎక్విప్‌మెంట్‌ని మార్చడం. ఈ 2 కాంపోనెంట్స్ అన్నట్టు. ఓకే. సో హిందూలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్తగా BS6 కాంప్లైంట్ పెట్రోల్ వెహికల్స్ కారణంగా నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్‌లో 25% తగ్గుదలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. డీజిల్ వాడే వెహికల్స్‌లోనేమో నైట్రోజన్ ఆక్సైడ్స్ లెవెల్‌లో 68%, పార్టిక్యులేట్ మ్యాటర్స్ లెవెల్‌లో 82% తగ్గుదలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నంబర్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఆఫ్‌కోర్స్ యూ కెన్ టేక్ ఎ లుక్. సో మామూలుగా సల్ఫర్ కంటెంట్ అనేది పార్ట్స్ పర్ మిలియన్ PPMలలో గనుక చూస్తే BS4 ఇంతకంటే ముందు వాడుతున్న BS4 వెహికల్స్‌లో 50 PPM, డీజిల్ వెహికల్స్‌లో 50 PPM, పెట్రోల్ వెహికల్స్‌లో 30 PPM గనక రిలీజ్ అవుతే BS6 కాంప్లైంట్ వెహికల్స్‌లో 10 PPMగా ఉంది ఆ నెంబర్. ఇకపోతే నైట్రోజన్ ఆక్సైడ్స్ 1 కిలోమీటర్‌కి 250 mg BS4 వెహికల్స్‌లో రిలీజ్ అయితే BS6లో 80 mgకి తగ్గిపోనుంది అది. అదేవిధంగా పార్టిక్యులేట్ మ్యాటర్ కూడా BS4 కాంప్లైంట్ వెహికల్స్‌లో 25 mg/kmగా ఉంటే BS6లో అది 5 mg/kmగా తగ్గనుంది. సో ఈ రకంగా అన్ని పొల్యూటెంట్స్, సల్ఫర్ కానించి పార్టిక్యులేట్ మ్యాటర్ వరకు అన్నీ కూడా BS4 వెహికల్స్‌తో పోలిస్తే BS6 వెహికల్స్‌లో తగ్గిపోనున్నాయి. ఓకే. సో ఇకపోతే అసలు భారత్ స్టేజ్ నార్మ్స్ అనేవి మరి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు, లేదా ఇండిజినస్‌గా మనమే తయారు చేసుకున్నామంటే కాదు. ఓకే. మామూలుగా 1991లో వెహిక్యులర్ ఎమిషన్స్‌ని తగ్గించడానికని చెప్పేసి మాస్ ఎమిషన్ నార్మ్స్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే తీసుకొచ్చారు, ఇంట్రొడ్యూస్ చేశారు. కాకపోతే వాటిని అంత స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఆ తర్వాత 1999లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత 2000 సంవత్సరం నుంచి భారత్ స్టేజ్ నార్మ్స్‌ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ రకంగా భారత్ స్టేజ్ 1 నార్మ్స్ అనేవి 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. సో వీటిని అప్పటికే యూరోపియన్ దేశాల్లో అమల్లో ఉన్న యూరో నార్మ్స్ ఆధారంగా, యూరో స్పెసిఫికేషన్స్ ఆర్ యూరో స్టాండర్డ్స్ ఆధారంగా మన దేశంలో భారత్ స్టేజ్ నార్మ్స్‌ని తీసుకొచ్చారు. ఓకే. సో యూరో 1 అనేవి మన దేశంలో భారత్ స్టేజ్ 1కి సమానం. సో ఆ రకంగా ఇప్పుడు యూరో 6 ఏదైతే అక్కడ దేశాల్లో అమల్లో ఉందో దానికి అనుగుణంగా మన దేశంలో భారత్ స్టేజ్ 6 నార్మ్స్‌ని తీసుకొచ్చారు. సో ఈ భారత్ స్టేజ్ 1 నుంచి భారత్ స్టేజ్ 6 వరకు వచ్చాము ఇప్పుడు మనం. సో ఇలా స్టేజ్ పెరుగుతున్న కొద్దీ ఈ రూల్స్ అనేవి స్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఎమిషన్ నార్మ్స్ అనేవి స్ట్రింజెంట్‌గా మారుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మీరు గమనిస్తే భారత్ స్టేజ్ 4 అనేది 2017లో తీసుకొచ్చారు. ఆ తర్వాత భారత్ స్టేజ్ 5ని స్కిప్ చేసాం మనం. సో నేరుగా భారత్ స్టేజ్ 6కి లీప్ ఫ్రాగ్ చేసాం. సో మొన్న ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్ 6 అనేది అమల్లోకి వచ్చాయి. సో అది భారత్ స్టేజ్ నార్మ్స్ గురించి. ఇక చివరి టాపిక్ ఓషన్ డీఆక్సిజనేషన్. సో డీఆక్సిజనేషన్, సో ఆక్సిజన్ రిమూవల్, ఆక్సిజన్ తగ్గిపోవడాన్ని డీఆక్సిజనేషన్ అంట. ఎక్కడ? ఓషన్ వాటర్స్లో. సో సముద్ర జలాల్లో ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందన్న ఫినామినానే ఓషన్ డీఆక్సిజనేషన్ అంట. సో 1950 నుంచి కనుక గమనిస్తే 1950 నుంచి ఇప్పటి వరకు సముద్ర జలాల్లో 2 నుంచి 4% ఆక్సిజన్ కాంటెంట్ తగ్గిపోయింది, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. ఇలాగే కొనసాగితే 2100 సంవత్సరం వరకు అది 5 నుంచి 6%గా మారొచ్చు, అంటే 5 నుంచి 6%కి పెరగొచ్చు అని చెప్పేసి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. ఓషన్ డీఆక్సిజనేషన్ ఎవ్రీ వన్స్ ప్రాబ్లం అనే రిపోర్ట్లో ఈ నెంబర్స్ ఇచ్చారు మనకి. ఓకే. 2100 నాటికి ఓషన్ డీఆక్సిజనేషన్ అనేది, అంటే ఓషన్ వాటర్స్ నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గుదల అనేది 4 నుంచి 5%కి పెరగొచ్చు అని చెప్పేసి ఆ రిపోర్ట్లో రాశారు. సో అందుకని చెప్పేసి ఇది ఇంపార్టెంట్ ఈ ఏడాది. సో ఓషన్ డీఆక్సిజనేషన్ అనేది ఇందాక మనం చెప్పినట్లు లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ఓషన్ వాటర్స్. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే 2. ఒకటి క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ కారణంగా. రెండోది న్యూట్రియంట్ పొల్యూషన్ లేదా యూట్రోఫికేషన్ అంటాం మామూలుగా. సో న్యూట్రియంట్ పొల్యూషన్ కారణంగా కూడా ఓషన్ వాటర్స్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఏ రకంగా అంటే
సో క్లైమేట్ చేంజ్ కారణంగా సముద్ర జలాల యావరేజ్ టెంపరేచర్ అనేది పెరుగుతోంది. సో యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఓషన్ వాటర్స్ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్. ఓకే, సో అంటే సముద్ర జలాలు ఒక రకంగా వేడెక్కుతున్నాయి అన్నట్టు. సో సముద్ర జలాలు వేడెక్కినప్పుడు అవి ఆక్సిజన్ని హోల్డ్ చేసే కెపాసిటీ, అంటే ఆక్సిజన్ని పట్టి ఉంచే కెపాసిటీ తగ్గిపోతుంది. ఓకే, ఆక్సిజన్ని పట్టి ఉంచలేవు అన్నట్టు. సో ఆక్సిజన్ డిజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. ఆక్సిజన్ అందులో కరిగిపోవడం, అంటే ఆ సముద్ర జలాల్లో కరిగిపోవడం అనేది తగ్గిపోతుంది. సో ఆ రకంగా డీఆక్సిజనేషన్ జరుగుతుంది. సో సముద్ర జలాల నుంచి ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోతుంది. ఇక రెండోది ఏంటి అంటే, సముద్ర జలాల యొక్క టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ సముద్ర జలాల్లో నివసించే జీవుల యొక్క మెటబాలిజం కూడా పెరుగుద్ది. ఓకే, సముద్ర జలాల్లో నివసించే జీవుల యొక్క జీవక్రియ రేటు, సో రేట్ ఆఫ్ మెటబాలిజం కూడా పెరుగుతుంది. అందుకని చెప్పేసి వాటికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. సో మెటబాలిజం జరగాలి అంటే ఆక్సిజన్ అవసరం. సో ఆ రకంగా కూడా ఆక్సిజన్ డిమాండ్ పెరగడం వల్ల కూడా సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఓషన్ వాటర్స్ ఈజ్ గెటింగ్ డిక్రీజ్డ్. సో క్లైమేట్ చేంజ్ కారణంగా లేదా గ్లోబల్ వార్మ్ కారణంగా యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఓషన్ వాటర్స్ అనేవి పెరుగుతుంది. సో యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఓషన్ వాటర్స్ పెరగడం వల్ల ఆక్సిజన్ హోల్డింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. రెండోది ఆ జీవుల యొక్క మెటబాలిజం అనేది పెరగడం వల్ల ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. ఈ రెండు కారణాల చేత లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఓషన్ వాటర్స్ ఈజ్ గెటింగ్ డిక్రీస్డ్. రెండవది న్యూట్రియంట్ పొల్యూషన్ లేదా యూట్రోఫికేషన్ అంట. మామూలుగా తీర ప్రాంతాల్లో, అంటే సముద్ర జలాలకు సంబంధించిన తీర ప్రాంతాల్లో ఫర్టిలైజర్స్, సో మనం ఏదైతే అగ్రికల్చర్లో వాడే ఫర్టిలైజర్స్ ఉంటాయో ఆ ఫర్టిలైజర్ కానీ, సీవేజ్ కానీ, మురుగునీరు కానీ, యానిమల్ అండ్ అక్వాకల్చర్ వేస్ట్ కానీ, సో ఇవి కనుక సముద్ర జలాల్లో చేరితే అక్కడ ఆల్గే గ్రోత్ అనేది, శైవలాలు అంటాం తెలుగులో, ఆల్గే గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుంది. సో ఇవన్నీ ఫర్టిలైజరు, సీవేజు, యానిమల్ అండ్ అక్వాకల్చర్ వేస్ట్ ఇవన్నీ కూడా నైట్రోజన్ రిచ్ కాంపోనెంట్స్ ఆర్ నైట్రోజన్ రిచ్ ప్రోడక్ట్స్. సో వీటన్నిటిలో కూడా నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. సో ఫర్టిలైజర్ అంటే మనకు తెలుసు ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. అలాగే ఈవెన్ సీవేజ్లో కూడా నైట్రోజనస్ వేస్ట్, అది అంటే అందులో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. అలా ఇవన్నీ కూడా ఈ ఆల్గే యొక్క గ్రోత్ని ప్రమోట్ చేసే కాంపౌండ్స్ ఇవన్నీ కూడా. సో ఈ ఆల్గే పెరిగిపోవడం వల్ల ఆల్గల్ బ్లూమ్ అంటాం దాన్ని, ఆల్గల్ బ్లూమ్. సో ఈ ఆల్గే శైవలాలు అనేవి విపరీతమైన స్థాయిలో పెరిగిపోతాయి. సో పెరిగిపోయిన తర్వాత అవి చనిపోయినప్పుడు, అవి డికే అయినప్పుడు, అంటే ఆ ఆల్గే చనిపోయినప్పుడు అవి డీకంపోజ్ అవ్వాలి అంటే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం వాటికి. ఓకే, సో ద డికేడ్ ఆల్గే రిక్వైర్స్ హై అమౌంట్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆ రకంగా ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. దేని కారణంగా? ఆల్గల్ బ్లూమ్ కారణంగా, అంటే ఆల్గే విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఆల్గే ఎందుకు ఎక్కువ పెరుగుతుంది? ఈ ఫర్టిలైజరు, ఈ సీవేజు, ఈ అనిమల్ వేస్ట్ సముద్ర జలాల్లోకి చేరడం వల్ల, ఇవి గ్రోత్ ప్రమోటింగ్ కాంపౌండ్స్ కావడం వల్ల ఆల్గల్ గ్రోత్ పెరుగుతుంది. ఆల్గల్ గ్రోత్ పెరగడం వల్ల ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ఆ ఓషన్ వాటర్స్లో ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గుతుంది. సో ఇవి రెండు ప్రధాన కారణాలు. మరి దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, ముఖ్యంగా ఓషన్ వాటర్స్లో నివసించే జీవులు వాటి యొక్క జీవక్రియలకి, అంటే వాటి మనుగడకి ఆక్సిజన్ అవసరం. సో ఆక్సిజన్ అవసరాన్ని బట్టి, అంటే ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉన్న జీవులు సముద్ర ఉపరితలాల్లో నివసిస్తుంటాయి. ఒక మోస్తరుగా ఆక్సిజన్ అవసరం ఉన్న జీవులు సముద్రంలో మధ్య స్థాయిలో నివసిస్తుంటాయి. అసలు ఆక్సిజన్ అవసరం లేని జీవులు సముద్రం అట్టడుగున నివసిస్తూ ఉంటాయి. ఓకే, సో సముద్ర ఉపరితలంలో ఎక్కువ ఆక్సిజన్ అవైలబుల్గా ఉంటుంది వెన్ కంపేర్ టు డెప్త్స్, అంటే కింద లోతులతో పోలిస్తే పైన ఎక్కువ ఆక్సిజన్ అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, సో పైన ఆక్సిజన్ లేదా ఓవరాల్గా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో దాని కారణంగా ఏ జీవులకైతే ఆక్సిజన్ అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి ఆక్సిజన్ అధికంగా లభించే సముద్ర జలాల వైపు వెళ్ళిపోతాయి. సో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంట. సో ముఖ్యంగా చేపలు ఏవైతే ఉన్నాయో మనం ఫిషరీస్ అంటాం, ఫిషరీ ప్రొడక్ట్స్ అంటాం, సో ఆర్ ఫిషరీ రీసోర్సెస్ అంటాం. సో వాటికి ఆక్సిజన్ అత్యవసరం. సో ఆ కారణంగా ఆక్సిజన్ డిప్లీషన్ కారణంగా వాటి సంఖ్య తగ్గిపోతుంది. అవన్నీ డిస్ప్లేస్ అవుతున్నాయి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి. సో అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీసీస్, ఇందాకే చెప్పుకున్నాం బెంథిక్ ఆర్గానిజం, అంటే సముద్రం అట్టడుగున నివసించే జీవులకి ఆక్సిజన్ అవసరం లేదు.
సో అందుకనే అవి అక్కడ జీవించగలుగుతున్నాయి. ఇప్పుడు సముద్రం వ్యాప్తంగా పైనుంచి కింద వరకు ఆక్సిజన్ స్థాయి తగ్గుతున్నాయి కాబట్టి ఈ బెంథిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా పై లెవెల్కి వచ్చేస్తూ ఉంటాయి. సో పైనున్న జీవులన్నీ కూడా అక్కడ ఆక్సిజన్ లభించట్లేదు కాబట్టి అక్కడి నుంచి వలస వెళ్ళిపోయి వేరే సముద్ర జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఆ రకంగా స్పెసిస్ డిస్ట్రిబ్యూషన్లో కూడా తేడాలు వస్తుంటాయి. సో ఓవరాల్గా ఈ సముద్ర జలాల్లో మెరైన్ బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో బయోడైవర్సిటీ అంటే వేరియస్ డైవర్స్ స్పీసీస్ అన్నీ ఒక దగ్గర ఉంటే దాన్ని బయోడైవర్సిటీ అంట. సో కొన్ని జీవులు ఆక్సిజన్ అవసరమైన జీవులు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం కారణంగా అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతాయి కాబట్టి బయోడైవర్సిటీ అనేది అక్కడ తగ్గిపోతుంది. సో ఇంకొకటి ఆల్గల్ బ్లూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఇంకా. సో ఆ రకంగా ఓషన్ ఫుడ్ ప్రొవిజనింగ్ ఎకోసిస్టమ్స్ అనేది తీవ్రంగా డిస్రప్ట్ అవుతాయి. సో దట్స్ అబౌట్ ఓషన్ డిఆక్సిజనేషన్. సో ఈసారి ప్రిలిమ్స్కి ఈ 3 చాప్టర్స్ ఇంపార్టెంట్స్, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.